హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి అని చూస్తున్నారా? చికెన్ పికిల్ అండి. చికెన్ పికిల్ దానికోసం నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్ తోటి. కాకపోతే దాంట్లో ఉన్న బోన్స్ కొన్ని పక్కకు పెట్టేశానండి. కొంచెం కర్రీ లాగా చేసేసుకుందాం అనేసి. ఇది ఇలా 1/2 కిలో వరకు పికిల్ కోసం 1.5 కిలో తీసుకున్నాను. బాగా కడిగేసి వాటర్ మొత్తం లేకుండా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసేసి, అలాగే కొంచెం కూడా ఆయిల్ వేసేయాలండి. ఆయిల్ వేయడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది ఉడికించేటప్పుడు. ఈ మొత్తం ముక్కలను ఉప్పు పసుపు బాగా కలిసేలాగా కలిపేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. ఆ లోపు దాంట్లోకి వేసే మసాలా చూద్దామండి. దానికోసం 4 యాలకులు, అలాగే చెక్క, లవంగాలు కూడా వేసి దూరగా వేయించాలండి. బాగా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అలాగే 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు కూడా వేసి దూరగా వేయించాలండి. ఇలా వేగడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. అలాగే 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు చికెన్ చూద్దామండి ఒకసారి. మళ్ళీ ఇంకొకసారి కిందివి పైకి, పైవి కిందికి లాగా కలిపేసేసుకోవాలి. అంటే కింద వరకు ఉడికి సరిపోదు కదా, అన్ని ముక్కలు ఉడకాలి కాబట్టి అలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొత్తం వాటర్ మొత్తం పోయాయి. ఇప్పుడు నేను 3 కప్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. మాకు ఆయిల్ ఎక్కువగా ఉండడం ఇష్టం ఉండదు, పిల్లలు కూడా ఇష్టపడరు. అందుకని 3 కప్సే తీసుకున్నాను. కానీ ఇంకొక కప్ ఆయిల్ పడుతుందండి. 4 కప్స్ ఆయిల్ తీసుకోండి మీరైతే. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి. వేసినమ్మటి కలపకండి, కొంచెం బాగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. ఇలా పికిల్స్ ఉండడం వల్ల ఎప్పుడైనా కర్రీ చేయకపోయినా బాక్సులలోకైనా వేడివేడి అన్నంలోకైనా తినడానికి బాగుంటుందండి. బోన్స్తో పెట్టుకుంటే ఏంటి అంటే మనకు తినేటప్పుడు అంటే బోన్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎస్పెషల్ అయితే నాకైతే బోన్స్ తోటి చాలా అంటే చాలా ఇష్టము. ఇలా చూడండి, ఇంకా కొంచెం వేగాలి అన్నప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కలిపేటప్పుడు నొరగలాగా వస్తుంది కాబట్టి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి. ఇది పల్లీల నూనె కాబట్టి కొంచెం పొంగులాగా వచ్చేస్తుందండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవద్దు, పల్లీ నూనె తీసుకోండి, లేదా పప్పు నూనె అయినా ఓకే. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఆ వేడి మీదనే మనం ముందుగా పట్టుకున్న మసాలాను 1.5 కప్పు కారము, అరకప్పుకు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి. వేడి మీదనే మొత్తం నీట్గా కలపాలండి. కలిపేసి బాగా చల్లారనివ్వాలి ముక్కల్ని. నేను దీంట్లో ఉంచాలని మీరు అలా ఉంచకండి, వేరే దానికి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని లెమన్ పిండుతాం కదా. 3 లెమన్స్ తీసుకున్నానని పెద్దవి. మీరు కొంచెం మీడియం సైజ్ అయితే 4 పడతాయి. సేమ్ మెజర్మెంట్స్ తోటి చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా బ్యాచులర్స్కి అంటే రూమ్స్లలో ఉంటారు కదా పిల్లలు, వెళ్ళి హాస్టల్ వాళ్ళకి ఇలా ప్యాక్ చేసి పంపించుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.